ఖమ్మం జిల్లా అడవి మల్లెల గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేసిన ఘటన కలకలం రేగింది. ఎలుకలు దాడి చేసి కరిచిన ఘటనలో 6 విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి నిద్రపోతున్న సమయంలో విద్యార్థినులను ఎలుకలు కొరకడంతో వారు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే గాయపడిన విద్యార్థినులను మెరుగైన వైద్యం కోసం లంకాసాగర్ పీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురుకులంలో పారిశుద్ధ్య లోపం వల్లే ఎలుకల బెడద విపరీతంగా పెరిగిందని, హాస్టల్లో కనీస వసతులు, భద్రత కరువయ్యాయని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలుకల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, పీడ విరగడయ్యేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ నుంచి పిల్లలు ర్యాట్ బైట్ అంటూ రావడం జరిగింది. పోయిన శనివారం వచ్చారు. వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని సివియారిటీని బట్టి మేము డోస్ ఫిక్సేషన్ చేసి పిల్లలందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మా స్టాఫ్ అంతా వెళ్ళి కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తూనే ఉన్నాము, ఫాలోఅప్స్ చేస్తూనే ఉన్నాము. మేము రెగ్యులర్గా విజిట్స్కి కూడా వెళ్తున్నాము. విజిట్స్కి వెళ్ళి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్, దాంతోపాటు పర్సనల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అని మేము చెప్తున్నాము. మంత్లీ విజిట్స్, వీక్లీ విజిట్స్ కూడా చేస్తున్నాము. రెగ్యులర్గా ఫాలోఅప్స్ చేసుకుంటున్నాము. వచ్చాయండి, మేము వాళ్ళకి కూడా చెప్పాము, ఇంటిమేట్ చేసాము తగిన జాగ్రత్తలు తీసుకోమని. సో వాళ్ళు తీసుకుంటామని మాకు చెప్పారండి. 10th ఆ రూమ్లోకే వస్తుంది. అయితే అది కూడా ఎప్పుడు వస్తుందంటే వాష్రూమ్కి వెళ్తారు కదా పిల్లలు, డోర్ ఆ కారిడార్లో ఉన్నది లోపలికి వచ్చి ఇచ్చేసి ర్యాట్ గమ్స్ పెట్టించాము, ర్యాట్ మందు పెట్టించాము. క్యాంపస్ అంతా ఖాళీ చేయించి స్కూల్లో లాస్ట్ వీక్ మొత్తం స్కూల్ రూమ్స్లో ఉన్నారు 2 రోజులు. 6 వచ్చారు. అంతకుముందు ఇప్పుడే అయినా కూడా చుట్టూ పొలాలు ఒకటి. మీరు సెకండ్ సాటర్డే వచ్చినప్పుడే మాకు ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. పిల్లలకు స్నాక్స్ అవో ఇవో పేరెంట్స్ తెస్తారు కదా, ఫ్రూట్స్ అని అవి ఇవి. మేము ఎంత డిస్ఇన్ఫెక్షన్ చేసినా పిల్లలు 1-2 ఉంచుకునే ఉంటారు. ఏవి మన చిన్న చిన్న బిస్కెట్స్, పల్లి ఉండలు, ఫ్రూట్స్ ఇవే మేము రామిస్తాం. అందుకే వేరే ఏం అలో చెయ్యం. వాటికి కూడా మరి తిని అక్కడక్కడ పడేస్తుంటారు. అది 8 గడిచింది. జరిగింది నైట్ టైం గడిచింది. వాష్రూమ్స్ కనేటప్పుడు డోర్ ఓపెన్ చేశారు. వాళ్ళు వచ్చేసరికి లోపలికి వెళ్ళి అంటే 5 మెంబర్స్ అంతకుముందు పిల్లలు వచ్చినాయా? అంటే 10th అండ్ వాళ్ళ రూమ్స్లోనే ఉంది సార్. ఒకటే ఖమ్మం జిల్లా అడవి మల్లెల గురుకుల పాఠశాలలో విద్యార్థులపై ఎలుకలు దాడి చేసిన ఘటన కలకలం రేగింది. ఎలుకలు దాడి చేసి కరిచిన ఘటనలో 6 విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. చెప్పండి ఉపేందర్. శోభ, బాలికలను గురుకుల పాఠశాల ఎలుకలు దాడి చేసిన ఘటన ఇది ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతుందనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెనుబల్లి మండలం అడవి మల్లెల సాంఘిక సంక్షేమ ఏదైతే బాలికల గురుకుల పాఠశాలలో 6 విద్యార్థులను కూడా బాలికలను కూడా ఎలుకలు అయితే గడిచాయి. అయితే రాత్రి నిద్రిస్తున్న బాలికను ఎలుక కరవడంతో గాయపడింది. వారం క్రితం 5 బాలికలను కూడా ఇదే విధంగా ఎలుకలు కలిసినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. అప్పట్లో వారికి వైద్యం చేయించారు. తిరిగి 6 కూడా నిన్న ఏదైతే మంగళవారం సాయంత్రం ఏదైతే లంకాసాగర్ పిహెచ్ కూడా తరలించి చికిత్స చేయించడంతో విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే వసతి గృహంలో ఎలుకలు ఉండడంపై కూడా విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతా అంశాలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా కూడా తనిఖీ చేయాలని చెప్పేసి అయితే తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పాఠశాల ఏదైతే ఈ ఘటనపై పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ శిరోమణి వివరణ ఇస్తూ కూడా అంటే వారం క్రితం ఎలుకలు కలిసినప్పటికీ వాటికి నివారణ మందులతో పాటు మ్యాట్లు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. చుట్టుపక్కల ఉన్న పొలాల్లో మందులు కొట్టినప్పుడు వసతి గృహం వైపు కూడా ఈ ఎలుకలు వస్తున్నట్లు అయితే ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు తల్లిదండ్రులు ఏదైతే అడవి మల్లెలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు మాత్రం గురుకుల పిల్లల్లో భద్రత లోపం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవి మల్లెల గురుకులంలో అధికారుల పర్యవేక్షణలోపు సమస్యలు ఎక్కువగా అవుతున్నాయంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఈ విచారణ వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనలు జరుగుతున్నటువంటి ఈ పాఠశాలకు ఏదైతే ఉన్నతాధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇటు పాఠశాల సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అడవి మల్లెల గురుకుల పాఠశాలలో ఇటు పారిశుద్ధ్యం, విద్యార్థుల భద్రత విషయంలో అధికారులు కఠినంగా వివరించాలంటూ కూడా తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే
గతంలో పిఎం3 నిధుల కింద కూడా ఇక్కడ గోల్మాల్ జరిగిన విషయం అయితే అంటే గోల్మాల్ జరిగింది. అది మరొక ముందే మళ్ళీ పిల్లల భద్రత పట్ల కూడా ఇది ప్రిన్సిపల్ ఎంత నిర్లక్ష్యం వహించడంపై కూడా తల్లిదండ్రులు అయితే జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వరుసగా ఇప్పటికీ 6 విద్యార్థులకు ఇటు అంటే యాంటీ టీకాలు ఏదైతే యాంటీ ర్యాబిస్ లాంటి వ్యాధులు ఎలుక కుడితే అంటే రాకుండా ఉండేది కూడా వరకు క్రమం తప్పకుండా కూడా ఇంజక్షన్లు వేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఎంతమందికి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గురుకుల పాఠశాలకు పంపించాలనే కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ భద్రతా లోపము అదేవిధంగా పారిశుద్ధ్య నిర్లక్ష్యం వల్ల కూడా ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పేసి అటు ప్రిన్సిపాల్ పై కూడా అంటే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఆ విధంగా కూడా ఉన్నతాధికారులు కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే అటు పిల్లలు తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. ఇలా ఆల్రెడీ సెకండ్